అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే రక్షణను గురించిన వాగ్దానంగా కనబడుతుంది. ఇక్కడ దేవుడు మన తోడుగా ఉంటానని, ఎంత తుఫాన్ లాంటి శ్రమలు కష్టాలు నీ జీవితంలో వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నా భయపడకని ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక బాలుడు పడవలో ప్రయాణమైపోతున్నాడు. భయంకరమైన తుఫాను ఆ సముద్రంలో చెలరేగినప్పుడు ఆ పడవలో ఉంటున్న ప్రతి ఒక్కరు కలవరపడుతూ అయ్యో మా ప్రాణాలు పోతాయేమో అని అందరు కంగారు పడుతూ ఉన్నారట. ఈ బాలుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడట. అందరూ ఆ బాలును చూసి ఆశ్చర్యపోయారట. ఏమైంది చిన్న బాలుడా, మేము ఇంత ప్రాణాలు పోతున్నాయని టెన్షన్ పడతా ఉంటే నువ్వెందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నావని ఆ బాలుడిని అందులో ఉంటున్న ప్రజలు అడిగినప్పుడు ఆ బాలుడు చెప్పాడట, ఆ పడవ నడిపేది నా తండ్రి అని, నా తండ్రి నన్ను ముంచడు అని చెప్తున్నాడంటండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం కూడా మనకు అదే తెలియజేస్తుంది. మన జీవితం అనే పడవలో ఆ జీవితం అనే పడవను మన తండ్రి నడిపిస్తున్నాడు కాబట్టి ఎలాంటి టెన్షన్ బాధ మనకు అవసరం లేదు. మనం ప్రశాంతంగా మన కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఇట్టి వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రార్థన నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాగ్దాన వాక్కులకే వందనాలు నాయన. అవును నాయన, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ నాయన, ఏసే అగ్ని లాంటి సమస్యల్లో నాయన మేము ఉన్నప్పటికీ నాయన, జ్వాలలు మమ్మల్ని కాల్చజాలవని, ఏ సమస్య నిన్ను అంటకుండా కాపాడువాడను నేనని మీరు తెలియజేసిన మీ వాగ్దాన వాక్కులకై వందనాలు అయ్యా. ఈ దినమంతయు నీ బిడ్డలకు నీ సన్నిధి తోడుగుంచండి అయ్యా. శత్రు మోహము మా మీదికి తండ్రి యేసయ్యా నీకు వందనాలు. దండెత్తి వచ్చినప్పటికీ నాయన, సమస్యములు మమ్మల్ని ముంచడానికి వచ్చినప్పుడు ప్రేమ నీ సన్నిధి మాకు తోడుగుంచి కాపాడుతున్న వాగ్దానం చేసిన మీ వాగ్దానంకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినానికి కావలసిన దినదీవెనలో ఆశీర్వాదాలు మెండుగా మాపై కుమ్మరించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.